ఒకప్పుడు తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకునే వాళ్ళు నిర్మాతలు. కానీ అదంతా ఓటీటీ మార్కెట్ బూమ్లో లేనప్పుడు, అది సినిమా స్థాయిని డిసైడ్ చేయనప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఓటీటీ సంస్థలే అన్ని డిసైడ్ చేస్తున్నాయి. సినిమా పెద్దదైనా చిన్నదైనా వాళ్ళు చెప్పిన టైంకే చేయాలి, లేదంటే రైట్స్ లో కోత తప్పదు. ఉదాహరణకు హరిహర వీరమల్లు సినిమాని తీసుకోండి. జూన్ 12న సినిమాను విడుదల చేయాలనుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. తనకు ఇష్టం లేకపోయినా, టైం సరిపోదని తెలిసినా ఓటీటీ ఒప్పందాల కోసం జూన్ 12న అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు. నెక్స్ట్ కొత్త డేట్స్ వెతుక్కోవాలన్నా కూడా అదే ఓటీటీ సంస్థలపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. జూలై 4న వీరమల్లును విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన మొదలయ్యాయి. కానీ అదే రోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది. ఆ సినిమాకు కూడా ఓటీటీ డీల్స్ ఉంటాయి. అన్నీ మాట్లాడుకున్నాకే ఆ డేట్ లాక్ చేసుకున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు సడన్ గా పవన్ కోసం డేట్ మారిస్తే వాళ్ళ ఓటీటీ రైట్ పై ప్రభావం తప్పదు. జూన్ 12 నుంచి వీరమల్లు వాయిదా పడితే 20న కుబేరా, 27న కన్నప్ప, జూలై 4న కింగ్డమ్, 11న ఘాటీ డేట్స్ లాక్ అయ్యాయి. అలా కాదని ఆగస్టు వైపు చూస్తే 14న వార్ 2, 27న మాస్ జాతర డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇవన్నీ ఓటీటీ డీల్స్ ప్రకారమే లాక్ అయిన రిలీజ్ డేట్స్. వీటిలో ఏ డేట్ మారినా నిర్మాతలకు నష్టం తప్పదు. అందుకే ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు ఓటీటీ అండర్లోకి వెళ్ళిపోయారని చెప్పేది.